హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ మారిన విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అనేది మనం ఒక షార్ట్ వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియో దీనికి రిలేటెడ్గా ఇవ్వడం ఇస్తాను. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ వైజ్ అంటే లెసన్ వైజ్ మార్క్స్ వెయిటేజ్, అందులో ఆ లెసన్ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ లెసన్ మనం చూసుకున్నట్లయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ నుంచి మొత్తం మనకి 3 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. 3 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. ఆ 3 మార్క్స్ ఎలా అలాట్ చేస్తాడంటే అందులో మనకి 1 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ది వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే అంటే 1+2 అనమాట, 3 మార్క్స్. ఈ విధంగా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి. అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో నుంచి మనకి 3 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మోషన్ ఇన్ 1 డైమెన్షనల్, దీన్నే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అని కూడా అంటారు. సో రెండు ఒకటే. ఈ లెసన్ నుంచి మనకి మొత్తం 7 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. ఈ లెసన్ నుంచి 7 మార్క్స్ ఏ విధంగా వస్తాయంటే ఇందులో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. అంటే 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే 1+2+4 అనమాట. ఈ విధంగా మోషన్ ఇన్ 1D అనేది 7 మార్క్స్. అదేవిధంగా మోషన్ ఇన్ 2D కూడా మనకి ఏ విధంగా అంటే 7 మార్క్స్ వెయిటేజ్ అనేది రావటం జరుగుతుంది. మోషన్ ఇన్ 2D అంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని అర్థం. సో ఈ లెసన్ యొక్క వెయిటేజ్ కూడా 7 మార్క్స్. 7 మార్క్స్ అంటే మనం అర్థం చూసుకోవచ్చు. 1, 2, 4 అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అనమాట. 1+2+4. అదేవిధంగా లాస్ ఆఫ్ మోషన్ అనేది ఇంకో లెసన్ ఉంటుంది. ఈ లాస్ ఆఫ్ మోషన్ కూడా సేమ్ వెయిటేజ్ అనమాట, 7 మార్క్స్. 7 మార్క్స్ అంటే 1+2+4 అంటే ఒకటి 1 మార్కు, ఒకటి 2 మార్కు, ఒకటి 4 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇది లాస్ ఆఫ్ మోషన్ యొక్క వెయిటేజ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్క్ పవర్ ఎనర్జీ. వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ మొత్తం మనకు వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్ అనమాట. ఈ 10 మార్క్స్లో మనకి ఏ విధంగా దాన్ని స్ప్లిట్ చేస్తారంటే ఒకటి 2 మార్క్స్ వస్తుంది, ఒకటి 8 మార్క్ వస్తుంది. ఒకటి 2+8 అనమాట. ఎలా అంటే 2+8, ఒకటి 2 మార్కు, ఒకటి 8 మార్కు. ఇది లెసన్ మనకి వర్క్ పవర్ ఎనర్జీలో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఈ లెసన్ యొక్క వెయిటేజ్ కూడా 10 మార్క్స్. అయితే ఈ 10 మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఒకటి 2 మార్కు, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. అర్థమవుతుందండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండు, ఒకటి 2 మార్క్, మొత్తం 10 మార్క్స్ అనమాట. అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఈ లెసన్ యొక్క వెయిటేజ్ 7 మార్క్స్. ఇది కూడా 1+2+4. అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఈ లెసన్ కూడా 7 మార్క్స్, 1+2+4. నెక్స్ట్ లెసన్స్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ వస్తే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ వచ్చేసి వెయిటేజ్ 10 మార్క్స్ అనమాట. ఇందులో మనకి ఒకటి 2 మార్క్ వస్తుంది, రెండు 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మొత్తం ఈ విధంగా వెయిటేజ్ ఉంది. అదేవిధంగా థర్మోడైనమిక్స్లో మనకి మొత్తం వెయిటేజ్ 10 మార్క్స్. ఇందులో ఒకటి 1 మార్క్, 2 మార్క్ వస్తుంది, ఒకటి 8 మార్క్ వస్తుంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఇక్కడ, అక్కడ ఒకటి, ఇక్కడ వర్క్ పవర్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్. నెక్స్ట్ కేటీజీ. కేటీజీ ఏంటి అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ లెసన్ యొక్క వెయిటేజ్ 7 మార్క్స్. ఇది సేమ్ 1+2+4 అనమాట. అంటే ఒకటి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్. అదేవిధంగా ఒకటి. నెక్స్ట్ ఆసిలేషన్స్ వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్. ఇందులో 2+8 అనమాట. అంటే ఒకటి 2 మార్క్స్, ఒకటి 8 మార్క్స్ అనమాట. ఈ విధంగా వస్తాయి. అంటే మొత్తం మనకి 3 8s వస్తాయి. అందులో మనం 2 8s రాసుకోవచ్చు. ఒకటి వర్క్ పవర్ ఎనర్జీ, రెండోది థర్మోడైనమిక్స్, మూడోది ఆసిలేషన్స్. ఇవి మూడిట్లో ఏవైనా సరే రెండు రాయొచ్చు మీరు. లాస్ట్ లెసన్ వచ్చేసి వేవ్స్. యాక్చువల్లీ వేవ్స్ అనే లెసన్ ఇంత ముందు వరకు సీనియర్ ఇంటర్లో ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు సిబిఎస్ఈ మారటంతో ఫస్ట్ ఇయర్లో పెట్టాడు. సో నో ప్రాబ్లం. వేవ్స్ లెసన్ వచ్చేసి మొత్తం మనకి 7 మార్క్స్ వస్తాయి. ఇది కూడా 1+2+4. ఇది వెయిటేజీ. మొత్తం మనకి 10 వస్తాయి. 10 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. 10 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఏవైనా సరే మీరు 8 రాయొచ్చు.
8 రాయొచ్చు. సో, ఇక్కడ చాయిస్ ఉంటుంది. 1 మార్క్స్ క్వెషన్స్‌కి, 2 మార్క్స్ క్వెషన్స్‌కి చాయిస్, నో చాయిస్. అసలు చాయిస్ లేదు. నో చాయిస్. ఓన్లీ 10 మార్క్స్ క్వెషన్స్ అంటే 4 మార్క్స్ క్వెషన్స్‌లో 10 వస్తాయి. మీరు ఏదైనా సరే ఎనీ 8 అటెంప్ట్ చేయొచ్చు. 8 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసి 3 ఇస్తే ఏమైనా సరే 2 అటెంప్ట్ చేయొచ్చు. ఇది ప్యాటర్ను. మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితే మనం డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్, గెట్ మోర్ అప్డేట్స్.